నా బూట్కట్ బాలరాజ్కి వచ్చేసరికి అఫ్ కోర్స్ ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ సోహేలే. నాకు సోహేల్ డీ ఫర్ దోపిడీలో చాలామంది ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఫిల్మ్స్లో ఉంటాయి. ఆ క్యారెక్టర్స్లో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్లో సోహేల్ ప్లే చేస్తాడు అనమాట. ఆ రోజు నేను లోపల ఏదో షూట్కి నాకు ఆ వేళ షాట్ లేదు, నేను లోపల నా రూమ్లో ఉన్నా. సడన్గా బయటకు వస్తే డీకే రాజు, దానికి ప్రొడ్యూసర్ రాజన్ డీకే, వాళ్ళు వచ్చి అంటున్నారు, మరి నీకన్నా దారుణంగా ఒకటి తరిగాడు, ఒరిజినల్ గ్లాసులు టేబుల్ పగలగొట్టి పడిపోతున్నాడు దాని మీద అని. లోపలికి ఎవరు చూస్తే సోహేల్. అది కెమెరాలో కనిపిస్తుందా కనిపించలేదు అనవసరం, నా పనిది. మళ్ళీ వాళ్ళు ఏమిస్తారు నేను సరిగ్గా చేయాలని తాపత్రయంతో చేతులు కాళ్ళు మళ్ళీ తెగ్గొట్టుకుని మరీ చేసిన వ్యక్తి సోహేల్. అండ్ చాలా హ్యాపీగా ఉంది. అంటే ఒక జర్నీ ఉంటుంది. మనం ఒకటి ఇప్పుడు నాకు తెలిసినంత వరకు సినిమా ఇండస్ట్రీలో 2 రకాల వ్యక్తులు పనిచేస్తున్నారండి. ఒకటి అదృష్టాన్ని నమ్ముకుని వచ్చిన అవకాశాల్లో ఎంత బెస్ట్గా చేయగలం అని చూసుకునే వాళ్ళు. రెండోది మనకు అవకాశాలు వచ్చినా రాకపోయినా మన సొంత అవకాశాలు మనమే సృష్టించుకుని మన సంకల్పంతో ముందుకెళ్ళాలనుకునే వాళ్ళు. ఈ రెండో ప్రాసెస్ ఎత్తుకునే వాళ్ళ జీవితం చాలా టఫ్. కానీ అది కూడా ఎత్తుకుని మనం ఏమైతే ఒక కళకు అన్నామో ఆ కళకి న్యాయం చేయాలి, ఆ గమ్యాన్ని చేరుకోవాలని ప్రతి క్షణం ప్రయత్నం చేసే ప్రతి ఒక్కరు తప్పకుండా లాంగ్ రన్లో విజయాన్ని సాధిస్తారండి. ఎందుకంటే మన అదృష్టం ద పీపుల్ వీఆర్ వర్కింగ్ విత్, మన సినిమా ఇండస్ట్రీకి ఉండే ఆడియన్స్ టైం పట్టినా తప్పకుండా రావాల్సిన క్రెడిట్కి చెందాల్సిన విజయాన్ని అందిస్తారు. దానికి ఇంకొక పెద్ద ఎగ్జాంపుల్ ఇక్కడే రాజేష్ ఉన్నారు, సాయి రాజేష్. నాకు చాలా మంచి మిత్రుడు, నాకు చాలా మంచి నచ్చిన ఫిల్మ్ మేకర్. హృదయకాలంతో మొదలుపెట్టి వాళ్ళ బేబీ వరకు అండి. అందరూ బేబీ విజయాన్ని మాడతారు, ఆ హృదయకాలం తీయడానికి ఎంత కష్టపడి ఉంటారో ఎవరికి తెలిసి ఉండదు. సో ఇలాంటి ఒక సూపర్ సక్సెస్ స్టోరీస్ అన్నిటికన్నా ఎక్కువ మన తెలుగు ఇండస్ట్రీలోనే ఉంటుంది. ఏంటి, కొంచెం కష్టం ఎక్కువ ఉంటుంది, కొంచెం టైం ఎక్కువ పడుతుంది, బట్ ఇది మనం కోరుకున్న జీవితం. సో ఆ కష్టాన్ని ఆ టైంని కాస్త పేషెంట్గా దాటుకుని రావాలి. నేను ఇవాళ పొద్దున నాకు ఎవరో సోహేల్ పోయినసారి మాట్లాడిన వీడియో చూపించారు యూట్యూబ్లో. మామూలుగా ఎక్కువ టెన్షన్ పడుతుంటాడు, అస్సలు టెన్షన్ పడకు సోహేల్. ఎంతమందికి అది వచ్చారు చూడు. మామూలుగా ఎప్పుడు రాని బ్రహ్మానందం గారు కూడా నీకోసం వచ్చారు. బట్ ఈ స్టేజ్లో ఇంకో చెప్పాలనుకున్న ఒక విషయం ఏంటంటే, టెన్షన్ ఎక్కువ పెట్టుకోక, బట్ లైఫ్ లాంగ్ నీకు కష్టాలు ఉంటూనే ఉంటాయి. ఎందుకంటే మనం ఎంచుకున్న ఇండస్ట్రీ అలాంటిదే. సినిమా డేట్లు మారుతాయి, డేట్లు మారుతాయి, మన కంట్రోల్ పెద్దగా ఉండవు. మన పని మనం సరిగ్గా చేసుకుంటూ వెళ్తే జరగాల్సింది అలాగే జరుగుద్ది. ఆ నమ్మకాన్ని ఎప్పుడు పెట్టు. అండ్ విత్ ఆల్ మై హార్ట్ ఐ రియలీ విష్ సోహేల్, నీ కష్టానికి తప్పకుండా ఫలితం వస్తే నువ్వు పెద్ద స్టార్ అవుతావు. మోర్ దెన్ దాట్, అందరూ అంటారండి మాకు సినిమా అంటే చాలా ఇష్టం, సినిమా అంటే ప్రేమ. సినిమా ఇండస్ట్రీలో పనిచేసే ప్రతి ఒక్క వ్యక్తికి సినిమా కన్నా ఆడియన్స్ అంటే మనుషులు అంటేనే మోజు, ప్రేమ అండి. మాకు మీ దగ్గర మెప్పు రావాలి, మీ దగ్గర క్లాపులు కొట్టించుకోవాలి, మీ చేత అర్పించుకోవాలి. అదే మెయిన్. ఊరినే పేరు రావాలంటే ఏ పనైనా చేసి అవ్వచ్చు. ఎందుకు సినిమాలకు వస్తాం, ప్రతి ఒక్కరికి నచ్చాలి. అండ్ మాలో 90% మెంబర్స్కి మా చిన్నప్పుడు కుటుంబాల్లోనో ఫ్రెండ్స్లోనో ఎవరు మమ్మల్ని నమ్ముండ్రు, మాకు పెద్ద రెస్పాన్స్ ఇచ్చుండ్రు. సో మాకు ఎక్కడ ఇళ్లలోనో మా చుట్టుపక్కల దొరకంది మీ దగ్గర వెతుక్కుంటున్నాం. మాకు ఇది వచ్చు, దీనికోసం ఎంతైనా ప్రాణం పెడతాం. మీ దగ్గర నుంచి మెప్పు రావాలి అనేదే మా లైఫ్కి వచ్చే ఐడెంటిటీ.